అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు పద్మసులో ప్రియమైన యేసు ఈ స్వరూపమును ప్రియమార చూచి బహుధన్యుడయ్యాడయ్యా. ఉదయకాల సమయంలో మేము కూడా నీ స్వరూపమును, నీ ముఖ దర్శనమును, నీ వెలుగును చూచే భాగ్యమును అల్పులమైన మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే నీ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారో నీ దర్శన భాగ్యము, నీ తాకిడి, నీ ప్రసన్నతను అనుగ్రహించండి. ప్రియుడైన యోహాను
ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మీరు దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తిగా వచ్చారు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడు ప్రభు. హీ నెవర్ డిసప్పాయింట్ యూ. ఆయన కనికరాన్ని నీపై ప్రత్యేకంగా చూపించేటువంటి దేవుడు కనుక ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ఓపికతో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఓకే, దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యం నిత్య నూతనం. మన జీవితాల్లో దేవుని వాక్యం ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేయనని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తారో వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటారు. దేర్ ఆర్ 3 ప్రామినెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో 3 ప్రాముఖ్యమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రాఫెసీస్, ప్రామిసెస్ అండ్ ప్రిన్సిపల్స్. గుర్తుంటాయి మీకు? ఒకటి ప్రాఫెసీస్, ప్రామిసెస్ అండ్ ప్రిన్సిపల్స్. చూడండి, మన జీవితాల్లో ప్రాఫెసీస్ ఎలాగో మనకి దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తుంటారు. ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్పు మనం ఎప్పుడు మన జీవితంలో పొందుకుంటామంటే ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అయినప్పుడే. దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు స్వస్థతను పొందాలంటే ఆయన ఆజ్ఞకు లోబడి నడవాలి. నిజంగా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని మాటకు లోబడాలి అంటాడు. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చాడు, కొన్ని ప్రామిసెస్ ఇచ్చాడు. సో ప్రిన్సిపల్స్ నెరవేర్చినప్పుడే ప్రామిసెస్ మన జీవితంలో ఫుల్ఫిల్ అవుతాయి. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన భాగాన్ని ముందు అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. దయచేసి గ్రంథాలు తెరవండి. ఒకసారి నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనాన్ని రోజు వాక్యాంశంగా చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పదనొడుమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునికి వచ్చాను. అందరూ కూడా హోరేబ్ అనండి ఒకసారి. హోరేబ్. హోరేబ్ అంటే దేవుని పర్వతము. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మోషే మిద్యాన్ అరణ్యంలో ఉంటుండేవాడు. ఒకరోజట అరణ్యాన్ని దాటాడట. దాటినప్పుడు ఒక పర్వతం అతనికి కనబడింది. ఆ పర్వతం పేరేంటి? హోరేబ్. మోషే గురించి ఏం రాయబడిందంటే దేవుని వాక్యం ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద అకాడమిక్స్ ఆఫ్ ఈజిప్ట్ అని రాయబడింది. మోషే ఐగుప్తు విద్యలో సకల ప్రవీణుడు. ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద అకాడమిక్స్ ఆఫ్ ఈజిప్ట్. అంటే ఆల్ రౌండర్ అంటారు కదండి. అంటే అన్ని కళలు, సకల శాస్త్ర కోవిదుడు అంటారు. అంటే అన్ని విద్యల్లో ఏముంటుంది? ప్రవేశం ఉంటుంది. ఈ మోషే కూడా సకల విద్యల్లో ప్రావీణ్యత సంపాదించినటువంటి వాడు. నేను ఆలోచన చేశాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట రాయించాడు, మోషే కొన్ని తలాంతులు ఏంటని ఆలోచన చేస్తే మోషేలను కొన్ని విషయాలు గమనించాను. మోషే గురించి చరిత్రలో కూడా చూసినప్పుడు మోషే ఒక మంచి ఆర్కిటెక్ట్ అన్నమాట. అంటే ఈ రోజున ఈజిప్ట్ దేశానికి వెళ్తే మనకు పిరమిడ్లు కనబడతాయి. పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ ప్రపంచ వింతలుగా ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఆ పిరమిడ్స్ మానవ నిర్మిత పర్వతాలు. అవి ఎవరు కట్టారు అని అంటే ఈజిప్ట్ దేశంలో 2 పిరమిడ్లని ఈ మోషే కట్టించాడట. అంటే ఒక మంచి నిర్మాణకుడు, మంచి ఆర్కిటెక్ట్ అనమాట. ప్రపంచ వింతలుగా పరిగణించబడుతున్నటువంటి ఆ యొక్క పిరమిడ్స్ని కట్టించినటువంటి వాడు మోషే. ఆలోచన చేయండి. ఇంకో మాట చెప్తాను. మోషే ఐగుప్తులో 2 పట్టణాలను కట్టించాడు. పిరమిడ్లు మాత్రమే కాదు, 2 పట్టణాలను కట్టించాడు. మన పట్టణానికి సిటీ ప్లానింగ్ కమిషనర్స్ అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ రోడ్లు ఉండాలి, ఎక్కడ బ్రిడ్జెస్ ఉండాలి, ఎక్కడ పార్కులు ఉండాలి అని వారు ప్లాన్ చేస్తారు. డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండాలి, రోడ్ సిస్టమ్ ఎలా ఉండాలి, పార్కులు ఎక్కడెక్కడ ఉండాలి, మొత్తం ప్లాన్ చేస్తారు. చూసారా, వాన్ని సిటీ ప్లానింగ్ కమిషనర్స్ అంటారు. మోషే 2 పట్టణాలను కట్టించాడు. ఆ పట్టణాల పేర్లు చెప్తున్నాను. రామసేసు, పుతోను. చెప్పండి. రామసేసు, పుతోను. ఈ 2 పట్టణాలను కట్టించిన వాడు. అందుని బట్టి నా దృష్టిలో ఆ వ్యక్తి ప్లానింగ్ కమిషన్ చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇంకో మాట చెప్తాను. మోషే 40 లక్షల మంది ఇస్రాయల్ నడిపించాడంటే ఈజ్ మేనేజ్మెంట్ గురు. వీళ్ళు ఎంతమంది ఇక్కడ బీబీఏ, బీబీఎం, ఎంబీఏ ఇలాంటి మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తుంటే ఎవరు ఉన్నారా? వారికి ఫస్ట్ ఇయర్లో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ని ఏమంటారు? ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. ఏమంటారు? ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. ఆ మేనేజ్మెంట్లో 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అంటే ఒక కంపెనీని మేనేజ్ చేయాలంటే ఎలా,
ఒక ఆర్గనైజేషన్ మేనేజ్ చేయాలి ఎలాగా చాలా క్లియర్గా చెప్పడం. అందులో సో హిత్రో ప్రిన్సిపల్ అంటే ఒక ప్రిన్సిపల్ మనం చూస్తాం. ఇత్రో అనండి ఒకసారి. జిత్రో ప్రిన్సిపల్ అని పిలుస్తారు. ఇత్రో అంటే ఎవరు? మోషే గారి మామగారు. అంటే ఇంతమందిని నడిపించాలంటే ఒక ప్రిన్సిపల్ అనేటువంటిది మోషే ద్వారా ప్రపంచానికి అందించబడింది. ఇప్పటికీ కూడా ఆ ప్రిన్సిపల్స్ని చదువుతారు. మోషే ప్రవేశపెట్టినటువంటి ఆ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ని ఇప్పటికీ కూడా స్టూడెంట్లు చదువుతారు. అంటే ఇంతమందిని మేనేజ్ చేయాలంటే వారందరి మీద కొంతమంది నాయకులను ఏర్పాటు చేయాలి. డీసెంట్రలైజేషన్ అండ్ సెంట్రలైజేషన్ సిస్టమ్, డివిజన్ ఆఫ్ వర్క్, ఇలాంటివన్నీ, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇలాంటివన్నీ కూడా మోషే ఎప్పుడో ప్రవేశపెట్టాడు. అందుని బట్టి మోషే ఎవరో తెలుసండి? మేనేజ్మెంట్ గురువు, అద్భుతంగా మేనేజ్మెంట్ చేయగలిగినటువంటి వాడు. అందుని బట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాయించాడు. ఇంక మాట చెప్పనా, మోషేకి 3 తలాంతులు మాత్రమే కాదు, మోషే వాజ్ ఎ ఫైటర్. ఎవరు చెప్పండి? ఒక్క గుద్దుకి ఒక వ్యక్తిని చంపగలిగినటువంటి వాడు ఎవరు? ఒక్క షాట్ అనమాట, ఒక్క కిక్తో ఒక వ్యక్తిని చంపాలి. ఎవరు చంపగలుగుతారు? నీ కిక్కి నా కిక్కి ఎవరన్నా కదులుతారా కనీసం? కానీ మోషే ఒక గుద్దితే మనిషి చచ్చిపోయాడు. అంటే మోషేకి ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండాలి. అంటే కరాటే, కుంగ్ఫో, జూడో ఇలాంటి విద్యలు తెలిసినటువంటి వాడు ఎవరు? మోషే. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఊరికనే ఈయన ఎక్స్పర్ట్ అని చెప్పలా. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కాబట్టి మోషే సకల విద్యల్లో ప్రవీణుడు. కానీ తన జీవితంలో ఎప్పుడైతే ఒక ప్రధానమైన వ్యక్తిని చంపేశాడండి, కోపాన్ని అణుచుకోలేక, నిజంగా తనకి సెల్ఫ్ కంట్రోల్ లేక ఒక ఇశ్రాయేలీని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలా బాధ పెడుతుంటే కోపం వచ్చి ఒకే ఒక గుద్దాడు. ఆ నాయకుడు ఏమిటి చచ్చిపోయాడు. వాడు ఫరోకి చాలా దగ్గర వాడట. ఫరోకి కుడిభుజం లాంటి వాడు. ఎప్పుడైతే వాడు చనిపోగానే ఎవరికి కనపడకుండా కప్పెట్టేశాడు. కప్పెట్టినప్పుడు తన పాపమే తను తరిమేసింది. ఎవరో తరుముకున్న దుష్టుడు పారిపోతాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి మోషే ఎక్కడ పారిపోయాడు? ఐగుప్తు నుంచి ఎక్కడ పారిపోయాడు? మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. అంటే అరణ్యానికి పారిపోయినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయి పేరేంటి? సిప్పోరా. అందరూ అనండి ఒకసారి, సిప్పోరా. వాళ్ళ నాన్న ఎవరంటే ఇత్రో. వాళ్ళ నాన్న ఎవరు? ఇప్పుడు మోషే గారు ఎల్లరకం అల్లుడు అయిపోయారు. ఏ అల్లుడు? గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎవరిని ఉంటే బాధపడొద్దు. ఎల్లరకం అల్లుడికి వాల్యూ ఉంటుందండి. పెళ్ళైన కొత్తలో చాలా బాగా చూస్తారట. కానీ పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అనేటప్పటికీ కొద్దిగా లోకు ఉంటుంది. లోకు కట్టేస్తారు ఎల్లరకం అల్లుడిని. మోషే గారు కూడా ఎల్లరకం అల్లుడు అయ్యాడు. చాలా జాగ్రత్తగానండి. 40 సంవత్సరాలు తన మామ అయినటువంటి ఇత్రో యొక్క మందను మేపాడంట. అంటే గొర్రెలు మేపాడు. అర్థమవుతుందా? ఒకరోజు ఏం జరిగిందంటే 40 సంవత్సరాలు మేపుతానే ఉన్నాడు. అరణ్యంలో మేపుతున్నాడు. ఏ అరణ్యం అది? మిద్యాన్ అరణ్యం. 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో ఉన్నాడు. చూడండి, చాలా అరణ్యం అనేటువంటిది లోకానికి సాదృశ్యం. బైబిల్ గ్రంథంలో అరణ్యము, విల్డర్నెస్ అనే మాట మీరు చూస్తున్నారంటే అది అరణ్యానికి సాదృశ్యం, లోకానికి సాదృశ్యం. ఇప్పుడు మోషే ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు? 40 సంవత్సరాలు. లోకంలో ఏంటి? శరీరాశ, నేత్రాశ, దేవునికి దగ్గరగా లేడు. ఇప్పుడు చూడండి, తోటకి అరణ్యానికి మధ్య డిఫరెన్స్ నేను చెప్తున్నాను. అరణ్యం అనేది లోకానికి సాదృశ్యము, తోట అనేది దేవుని సంఘానికి సాదృశ్యము. ఇప్పుడు మీరే చెప్తారు, అరణ్యానికి తోటకి డిఫరెన్సెస్ చెప్పండి. అరణ్యానికి తోటకి మధ్య భేదాలు చెప్పండి ఒకసారి. అరణ్యంలో చెట్లు ఎలా ఉంటాయి? క్రమంగా ఉండవు. ఎవరో నాటుతారండి అరణ్యంలో చెట్లని, కానీ తోటలో చెట్లు ఎలా ఉంటాయి? క్రమంగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనందరం సంఘంలో ఉన్నాం, క్రమంగా ఉన్నాం. అర్థమవుతుందండి? కొన్ని తిరణాలు జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంటారు అక్కడ? క్రమం లేకుండా ఉంటారు. అక్కడ ఎవరన్నా ఒక ప్రబోధకుడు నిలబడి చెప్తుంటే కొంతమంది అటు తిరిగి కూర్చుంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? క్రమం ఉండదు. సంఘంలో క్రమం ఉంది, లోకంలో ఏమీ క్రమం లేదు. ఇంకో మాట చెప్తున్నాను, అరణ్యంలో చెట్లను ఏ ఒక్కరు నాటరు, కానీ తోటలో ఉన్న చెట్లను ఏం చేస్తారు? మీరు ప్రక్కనే నూజివీడు వెళ్ళండి, అక్కడ చాలా మామిడి చెట్లు ఉంటాయి. ఆ మామిడి చెట్లను ఎలా నాటుతారు వాళ్ళు? చక్కగా ముగ్గు తీసుకుని, ఒక రోప్ తీసుకుని, ఒక తాడు తీసుకుని ముందు కట్టుకుని వరుసగా నాటుకుంటూ వస్తారు. అది డిఫరెన్స్. అంటే అరణ్యములు ఏముండదు? నారు పోసేవాడు ఉండడు, నీరు వేసేటువంటి వాడు ఉండడు, పాతేవాడు ఉండడు. అంటే మొక్కల్ని పాతేటువంటి వారు ఉండరు. కానీ సంఘంలో ఎలా ఉంటుంది? మనల్ని పాతపడ్డాం మనం. అందుని బట్టే దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిలో ఒక పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడ్డాను అన్నాడు. మనం నాటబడినటువంటి వారము. ఆ తర్వాత వాక్యం అనే ఎరువు మనకి వేయబడుతూ ఉంది. దేవుని ఆత్మచేత ఏం చేయబడుతున్నాం? మనం నింపబడుతున్నాం. ఇంకొక డిఫరెన్స్ చెప్తాను, మీకు ఏమైనా ఐడియాస్ వస్తున్నాయా? అరణ్యానికి తోటకి మధ్య
తేడాలు. అరణ్యానికి తోటమాలు ఉండడు, అరణ్యానికి ఒక యజమానుడు ఉండడు, కానీ తోటకి ఎవరు ఉంటారు? యజమానుడు. వెరీ గుడ్, నైస్ పాయింట్. ఇంకేంటి? ఓకే, సో ఈ యొక్క భేదాలు ఉన్నాయి చూసారా? లోకానికి ఆ తర్వాత సంఘానికి ఏమున్నాయి? భేదాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మోషే ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడట? 40 years. కానీ ఒకరోజు అరణ్యాన్ని దాటాడట. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిజ్ లైఫ్ కదా. 40 సంవత్సరాలు అతడు అరణ్యంలో ఉండి ఒక్కసారి అరణ్యాన్ని దాటి బయటకు వచ్చాడట. బయటికి రాగానే తనకు ఒక అద్భుతమైనటువంటి ఒక కొండ కనబడుతుంది, ఒక పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం ఏంటి? హోరేబ్. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తాను. దేవుని దర్శనం నువ్వు చూడాలి అంటే, దేవుని పర్వతమైన హోరేబుని మీరు చూడాలి అంటే, దేవుని యొక్క అభిషేకాన్ని మీరు పొందుకోవాలంటే మీరు కూడా లోకాన్ని దాటాలి, మీరు కూడా అరణ్యాన్ని దాటాలి. నాకు తెలియదు ఎంతకాలం నుంచి నువ్వు అరణ్యంలో తిరుగుతున్నావో, నాకు తెలియదు ఎంతకాలం నుంచి లోకంలో తిరుగుతున్నావు, కానీ ఒక్కరోజు ఒక తీర్మానం తీసుకో, దాటు అరణ్యాన్ని. అరణ్యాన్ని అవతలకి వచ్చి చూడు. ఒక పర్వతం నీకు కనబడుతుంది, అదే దేవుని పర్వతమైన హోరేబ్. అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అరణ్యము దాటి హోరేబ్ పర్వతానికి వచ్చిన తర్వాత హోరేబ్ పర్వతం దగ్గర ఒక మిస్టరీని చూస్తున్నాడు, ఒక మర్మయుక్తమైనటువంటి ఒక పొద చూస్తున్నాడు. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. కాలిపోతుంటే ఏంటి ఆ చోద్యం అని చెప్పి నడుచుకుంటూ అలా వెళ్తుంటుంటే ఆ పొదలోంచి ఒక స్వరం వినపడుతుంది, ఒక మిస్టీరియస్ వాయిస్, ఒక డివైన్ వాయిస్ వినపడుతుంది. మోజెస్, మోజెస్, the place where you are standing is the holy ground, leave your sandals. The place where you are standing in the place where you are standing is the holy place, leave your sandals. నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనదయ్యా, ఇది దేవుని పర్వతమైన హోరేబు, నువ్వు పరిశుద్ధమైన స్థలంలో నిలబడ్డావు కాబట్టి నీ చెప్పులు విడువము అనే మాట మోషే విన్నాడు. దగ్గర దాకా వెళ్తున్నాడు. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లా. ఆ పొద ఇంచుమించు ఒక అరగంట నుంచి కాలుతుంది కానీ మండిపోవట్లా. వెళ్తున్నప్పుడు ఆ స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో మోషే చెప్పులు విడిచాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దీన్ని మనం లిటరల్గా తీసుకోవడం కాదు, కానీ దీన్ని ఏదో ఆచార సంబంధంగా తీసుకోవడం కాదు, కానీ చెప్పులు విడుచుట అంటే అర్థం ఏంటంటే మనం కూడా హోరేబ్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందాలనే ఆశ మనకున్నప్పుడు మనం కూడా చెప్పులు విడవాలి. ఏంటి ఆ చెప్పులు? మీరు వేసుకున్న పారగాన్ చెప్పులా? మీరు వేసుకున్నటువంటి ఎడిడాస్ షూసా? నైకీ షూసా? ఈ షూస్ కాదు. నువ్వు దేవుడు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టకుండా షూ వేసుకున్నంత మాత్రం, షూ తీసినంత మాత్రం ఉపయోగం లేదు. అదంతా కూడా ఆచార సంబంధమైనటువంటిది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని చెప్తున్నాను. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవునికి నచ్చనటువంటి నడక మన జీవితంలో ఉంటే దాన్ని విడిచిపెట్టేయాలి. దేవుడు ఏదైతే నడక ఇష్టపడట్లేదో, దేవుడు మన జీవితాల్లో కొన్ని వాటిని మనం కలిగి ఉన్నాం, ఆ చెప్పులు మనం విడిచిపెట్టేయాలి. కొంతమంది, మీరెవ్వరు కాదు, కొంతమంది గర్వం అనే చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఏ చెప్పులు వేసుకుని? గర్వం అనే చెప్పులు. అందం ఉందని గర్వం, డబ్బు ఉందని గర్వం, పరపతి ఉందని గర్వం. కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది వారికి ఉన్నటువంటి కుటుంబాన్ని బట్టి గర్విస్తారు. ఏదో ఒక గర్వం మనల్ని నిలబడి చేస్తూ ఉంటుంది. నేను చాలా సందర్భంలో చెప్పాను, చాలామంది ఆ పిల్లలు వారు పెద్దవారు అయిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత డబ్బు ఎప్పుడైతే చేతికి రాగానే తల్లిదండ్రులు కనిపించరు చాలామందికి. నేను ఒక సందర్భంలో ఒక గ్రామానికి నేను వెళ్తున్నప్పుడు ఒక ముసలాయన ఒక బ్యాగ్ పట్టుకుని నడుస్తున్నాడు రోడ్డు మీద. నడుస్తుంటే వెళ్ళి అడిగాను, ఎవరు లేరా మీకు? ఒక్కళ్ళే నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరన్నా హెల్ప్ చేయొచ్చు కదా అంటే, ఉన్నారు బాబు, కొంతమంది కొడుకులు ఉన్నారు, కానీ వారికి డబ్బు పిచ్చి పట్టేసి తండ్రిని చూసుకోవాలనేటువంటి బాధ్యత వారికి తెలీదు, వారి కళ్ళు నెత్తికెక్కేసినాయి అని ఆ తండ్రి చాలా బాధపడుతున్నాడు. ఒక్కొక్కరికి సుమారుగా 20 సెకరాలు రాసిచ్చాడట కొడుకులకి, కానీ ఈరోజు ఆయన చూడలేదంట. డబ్బు రానంతసేపు బాగానే ఉన్నారట, డబ్బులు ఎప్పుడైతే చేతికి రాగానే తండ్రిని మర్చిపోయారు వాళ్ళు. అంటే వారికి గర్వం అనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు. కాబట్టి నా ప్రియదేవుచున్నాక మన జీవితంలో కూడా గర్వం అనే చెప్పులు వేసుకుని తిరుగుతూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకోవటం అనేటువంటిది అవివేకమే. దేవుడు అంటున్నాడు, నీ గర్వం అనే చెప్పులు విడిచిపెట్టాయి. కొంతమందికి అందం అనే గర్వం ఉంటుంది, అందాన్ని బట్టి గర్విస్తుంటారు. దేవుడు చక్కగా మంచి అందాన్ని ఇచ్చి, మంచి రంగు ఇచ్చి, మంచి రూపాన్ని ఇస్తే చాలా చాలా ఆ అందవిహీనులను చూస్తున్నప్పుడు, వారికంటే తక్కువ అని చూస్తున్నప్పుడు చాలా అసహ్యంగా చూస్తుంటారు. సో అది చాలా బాధాకరమైన విషయం. అందాన్ని బట్టి గర్వించకూడదు. చాలామంది సినిమా యాక్టర్లు కానివ్వండి, సెలబ్రిటీస్ వారు అందాన్ని బట్టి గర్విస్తుంటారు. నేను చాలా సందర్భంలో చెప్పాను, కుమారి హిగిన్స్ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది, ఆమె మిస్ జపాన్ అనమాట. ఆమె ఎవరు? మిస్ జపాన్. సో చాలా సందర్భాల్లో దేవుని శాఖకు వెళ్ళి చెప్పారట, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వి, అందం ఉంటే ఉండునుగాక,
నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వంటే, ఒకరోజు ఆ అమ్మాయి అందట దేవుని సేవకుడితో, నా అందమే నాకు దేవుడు, అందమే నాకు దేవుడు, సో మీరందరూ నేనంటే కుళ్ళిపోతారు, అందరూ బట్టి ఎలా చెప్తున్నారని చెప్పి అర్జెంటుగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి, నాకు సువార్త అక్కర్లేదు, నాకు యేసుప్రభు అక్కర్లేదు, వెళ్ళి పేద దేశాలకు వెళ్ళి సువార్త చెప్పుకోండి అందట కుమార్ హిగిన్స్. దేవుడు చెప్పాడు, దేవుని సేవకుడు చెప్పాడు, దేవుడు చెప్పమని నన్ను పంపించాడమ్మా, అందుని బట్టి నీకు చెప్తున్నాను, నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వి. సో నీ అందం ఒక గడ్డి పువ్వు లాంటిది, అది వాడిపోతుంది. మనుషుడా నువ్వు ఏ విత్తనాన్ని విత్తావు ఆ పంటను కోస్తావు. మనుషుడా నీ జీవం ఏ పాటిది, నువ్వు ఎంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవిరి వంటి బ్రతుకు కలిగినటువంటి వారం మనం. కాబట్టి అందం ఉంటే దేవుని స్తుతించాలి, ఆ అందాన్ని బట్టి దేవుని ఘనపరచాలి తప్పించి గర్వించడానికి వీల్లేదు. ఆమె గర్వించింది. ఒకరోజట ఆమెకి అరికాల్లో ఒక చిన్న పుండు ఏర్పడిందట. హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడట, అమ్మ ఈ పుండు ఏదో అనుమానాస్పదంగా ఉంది, బయాప్సీకి పంపించాలి అని పంపిస్తే అది క్యాన్సర్ అని తేలింది. ఆ పుండు ఏంటది? క్యాన్సర్ పుండు. డాక్టర్ దగ్గరికి మళ్ళీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నారట, ఈ పుండు చాలా డేంజరస్, నీ కాలు తీసేయాలమ్మా, లేకపోతే ఈ క్యాన్సర్ కణాలన్నీ కూడా నీ శరీరంలోకి వెళ్ళిపోతాయి, ఈ క్యాన్సర్ నీ యొక్క శరీరం అంతా వ్యాపిస్తుంది, అందుని బట్టి కాలు తీయకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నాడట. అప్పుడు ఆమె ఏమీ గత్యంతరం లేక కాలు తీయించుకుంది. అంటే ఆమె అందగత్తి యొక్క కాలు ఏమైంది? పోయింది. ఒక 6 నెలల తర్వాత మరలా ఆ ఎక్కడైతే పుండు వచ్చిందో మళ్ళీ వేరే కాల్లో అదే పుండు వచ్చినప్పుడు సేమ్, మమ్మ ఈ కాలు తీసేయపోతే నువ్వు చచ్చిపోతాను. కానీ ఇప్పుడు కుమార్ హిగిన్స్ అందగతే 2 కాళ్ళు లేనటువంటి ఒక మొండులో తయారైపోయింది. మీరు నమ్మండి, దేవుడు ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు. 2 చేతులకు వచ్చిందట, 2 చేతులు తీసేశారు. ఇప్పుడు కుమార్ హిగిన్స్ ఎవరో తెలుసండి? ఒకప్పుడు అందాన్ని బట్టి గర్వించింది, తన అందాన్ని బట్టి దేవుని సేవకులను దూషించింది, దేవుని దూషించింది. కానీ ఎప్పుడైతే దేవుడు తనకు బుద్ధి నేర్పించాడని తెలుసుకుంది, అప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంది, తన జీవితాన్ని ప్రభుకు సమర్పించింది. అప్పుడు అనుకుంటుందట, దేవుని సేవ చేయాలి. నేనేం చేయాలి? నాకు కాళ్ళు చేతులు ఉన్నప్పుడు దేవుని సేవ చేయలేకపోయాను, ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పిందట. అమ్మ నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఏమన్నా సజెషన్స్ ఇవి. నేను చేయాలనుకుంటున్నాను, నాకున్నటువంటి ఆయుష్ ఇంకా చాలా కొద్దిదే, కానీ ఈ చిన్న ఆయుష్ ప్రమాణంలో దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటే ఆ తల్లి చెప్పిందట, అన్ని అవయవాలు ఉన్నటువంటి వారే దేవుని కోసం ఏం చేయట్లేదమ్మా, అన్ని అవయవాలు ఉన్నటువంటి వారే దేవుని కోసం ఏం చేయట్లేదు. ఏ అవయవాలు లేనటువంటి ఈ మొండం దేవుని కోసం ఏం చేయగలుగుతావు, ఏసై కోసం ఏం చేయగలుగుతావు, ఊరుకో అమ్మా అని అంటే, లేదమ్మా నేను పని చేయాలి, ఏసై కొంతమంది నైనా ప్రభు దగ్గరికి నడిపించాలి, అదే కదా నా ప్రభు నా నుంచి కోరుకుంటుందని ఆమె లెటర్ రాయటం ప్రారంభించిందట. లెటర్ ఎలా రాస్తుంది? చేతులు లేదు. అందులో కూడా ఒక చెక్క చేయి చేయించుకుందట. చెక్క చేయి చేయించుకుని తన యొక్క స్నేహితులు, తన యొక్క తోటి బ్యూటీషియన్స్ ఉంటారు కదా, తోటి మోడల్స్ ఉంటారు కదా, వారికి లెటర్లు రాయటం ప్రారంభించింది. ఎలాగో తెలుసు, చెక్క చేయి చేయించుకుంది. ఆ చెక్క చేతితో ఇప్పుడు లెటర్ రాస్తుంది. ఆ చెక్క చేతితో దేవుని వాక్యాన్ని రాస్తుంది. నువ్వు నేనైతే లెటర్స్ రాయాలంటే జస్ట్ ఇలా రాసేస్తాం, ఎందుకంటే మనకన్నీ జాయింట్లు ఉంటాయి, ఇక్కడో జాయింట్, ఫింగర్స్కో జాయింట్, కాబట్టి పెన్ ఈజీగా తిప్పొచ్చు. కానీ మొండు ఎలా రాయగలుగుతుంది? ఇక్కడ నుంచి ఒక చెయ్యి ఉంది, ఇప్పుడు ఆ అనే లెటర్ రాయాలంటే ఆ మొత్తం బాడీ అంతా తిరగాలి, ఇలాగా మొత్తం ఆ మొండు అంతా తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాయాలనుకోండి, ఆమె యొక్క బాడీ అంతా ఊలా తిరగాలి. అలా ఒక్కొక్క లెటర్ రాసేటప్పటికి, కొన్ని మాటలు రాసేటప్పటికి మొత్తం చెమటలు పట్టేసి బీపీలో అయిపోతుండేదట. చాలా అలసిపోయేది ఒక్క లెటర్, ఒక్క దేవుని వాక్యం రాయడానికి. కానీ విశ్వాసంతో, కన్నీటితో వాటిని ఎన్వలప్ చేసి దాని మీద స్టాంప్ అంటించి పోస్ట్ ఆఫీసులోకి వేయమని పంపించేదట. కానీ తను ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే లెటర్ రాసిందో, ఎవరైతే ఆ లెటర్ స్వీకరిస్తున్నారో వారు యేసు ప్రభు నామములో రక్షించబడుతున్నారు. హల్లెలూయా! యేసు ప్రభు నామములో రక్షించబడుతున్నారు. నిజంగా నేను ఒక మాట చెప్తున్నాను, కుమార్ హిగిన్స్ తన జీవిత చరిత్ర నేను చదివాను. ఆమె చనిపోయే లోపల ఆమె 28,000 మందిని ప్రభు దగ్గర నడిపించిందట. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. 28,000 మందిని ప్రభు దగ్గర నడిపించింది. ఒకప్పుడు గర్వంతో ఉన్నది, అందమైన గర్వంతో గర్వించింది, ఆ చెప్పులు వేసుకుని తిరిగింది. కానీ ఒకరోజు ఆ చెప్పులు విడిచిపెట్టింది. నీ జీవితంలో కూడా ఏ దేవునికి అవధేయమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఉన్నట్లయితే, దేవునికి నచ్చని నడకుంటే కనుక ఆ చెప్పులు విడిచిపెట్టేసేయండి. తద్వారా దేవునికి అభిషేకం పూర్తిగానే మీకు దిగి వస్తుంది. మోషే అభిషేకించబడడానికి, దీవెనకరంగా మారడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మోషే చెప్పులు విడిచిపెట్టాడు. మన జీవితంలో కూడా పాపం అనే చెప్పులు విడిచిపెట్టాలి. మన జీవితంలో అతిశయమైనటువంటి చెప్పులు విడిచిపెట్టాలి. మన జీవితాల్లో దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో వాటిని విడిచిపెట్టాలి. మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే కిటుకు చెప్పనా? ఆశీర్వాదం పొందుకోవాలంటే కరెక్ట్గా సత్యం చెప్పనా? ఆశీర్వాదం పొందుకోవాలంటే వేటినైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి.
వేటినైతే పట్టుకోవాలో వాటిని పట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడు ఇచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పటి వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టడం కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.